ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పేపర్ పులి లెక్క తయారైంది తప్ప ఇది గర్జించే పులి కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇది మ్యావం అనేటువంటి పిల్లి లెక్క తయారైంది అని. ఇక ఈ సంవత్సరం 1,49,640 కోట్ల 2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్ని 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిండ్రు. మరి ఈ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దానికంటే ఒక 700 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు మీరు. కానీ మీరిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయాలంటే ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ కావాలి. మీరు బడ్జెట్లో పెట్టినటువంటి 2 గ్యారంటీలు అమలు చేయాలంటే కూడా దాదాపు 57,000 కోట్ల రూపాయలు ఎక్కువ కావాలి. మరి మీరు ఈ పెంచి గ్యారంటీల అమలు కోసము పెడతామన్నటువంటి 57,000 కోట్ల రూపాయలకు మరి బడ్జెట్ పెరగాలి కదా. అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు మీరు. విద్యకు పెద్దపీట వేస్తామన్నారు. గత ప్రభుత్వం 6% కేటాయిస్తే మేము ఈసారి 15% బడ్జెట్ని విద్యకు కేటాయిస్తామన్నారు. తీరా చూస్తే అది 7% లోపే మళ్ళా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్కి సమానంగా పెట్టినారు. మీరు ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొస్తామన్నారు. తీరా చూస్తే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే ఆరోగ్యానికి బడ్జెట్లా మీరు తక్కువ కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. మహిళా వికాసానికి గృహజ్యోతి అని చెప్పి ఒక పెద్ద పథకం తీసుకొచ్చినారు. మహిళలకు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే మీరు చెప్పినటువంటి మాటలకు పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధం లేదు. అంటే మొత్తంగా చూస్తే మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ ఆకాశంలో ఉంటే బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పాతాళంలోకి పడ్డాయి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి వారసులలాగా, బీఆర్ఎస్ పార్టీకి కంటే మేము ఒక 4 అడుగులు ఎక్కువ చదువుకున్నామనేలాగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కంటే ఎక్కువ తప్పులు చేస్తూ క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నడపాలని నిశ్చయించుకొని మీరు తెలంగాణ రాష్ట్ర అప్పులను పెంచేటటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి అప్పు కూడా పెంచే విధంగా ఉంది తప్ప ఈ బడ్జెట్ ఇందులో అంతకు మించి ఏమీ లేదనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది.